కెల్లారలేస్తే కేసీఆర్ మీద తిట్ల దండకం, తిట్ల పురాణం తప్ప చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టారు. నేను బీజేపీ అభ్యర్థులను ఒకటే కొడతా ఉన్నా, మీకు దమ్ముంటే చాతనైతే మీరు నేతన్నలకు చేసిన ఒక మంచి పని చెప్పండి, మీకు చాతనైతే రైతులకు చేసిన ఒక మంచి పని చెప్పండి. ఒక్కటంటే ఒక్కటి. మీరేమో ఎంత దుర్మార్గులంటే 13 నెలల పాటు రైతులను అరిగోస ఉచ్చుకొని అడ్డమైన చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఢిల్లీలో చలిలో రోడ్ల మీద పండుకోబెట్టి శిలలు కొట్టి వాళ్ళ ట్రాక్టర్లకు పంక్చర్లు కొట్టి అన్యాయం చేసి 700 మంది కొంప ఉచ్చుకొని 700 మందిని చంపింది నీ బీజేపీ ప్రభుత్వం. నేతన్నలు సిరిసిల్లలో చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయినా కనీసం స్పందించలేదు నీ ప్రభుత్వం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా బండి సంజయ్ గారు, నువ్వు మొన్న పోయి అక్కడెక్కడో భయంసాల నేను దత్తత తీసుకుంటా అని మాట్లాడినావు. సరే, భయంసాల దత్తత తీసుకున్న సంగతి తర్వాత. నిన్ను గెలిపించిన కరీంనగర్లో నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. నిన్ను గెలిపించిన నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎందుకు ఈ ప్రాంత నేత కార్మికుల కోసం 8 ఏళ్లుగా మెగా పవర్ లూమ్ క్లస్టర్ అడుగుతుంటే ఎందుకు తేలేకపోతున్నావు? ఎందుకు నీ ప్రభుత్వానికి చేయలు వస్తలేవు? ఎందుకు ఇయ్యవు అని అడుగుతున్నా నేను. ఇక నీ ప్రభుత్వానికి ఆఖరి అవకాశం. ఆ తర్వాత 2024లో పెట్టేది ఓటాన్ అకౌంట్, దానికి ఏం ఉండదు. అలా ఉతనే ఏదో నువ్వు చదువుతావు, తెల్లారి ఎలక్షన్ పోతావు, దానికి అర్థం లేదు పర్థం లేదు. నీ చిత్తశుద్ధి ఏందో బయటపడుతుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 8 ఏళ్లకెళ్ళి అడుగుతున్నాం, గొంతు దించుకుంటున్నాం. సిరిసిల్ల నేత కార్మికుల పక్షాన ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. ఢిల్లీలో ఉండే ప్రతి అడ్డమైన మంత్రి దగ్గరికి పోయినా, అడ్డమైన వాళ్ళని బాధతో అంటున్నా, ఏమనుకోకూరి, అడ్డమైన మంత్రి దగ్గరికి పోయి దండం పెట్టినా, కాగితాలు ఇచ్చిన. నేను ఆ ప్రాంత శాసనసభ్యుడిని, తెలంగాణ టెక్స్టైల్ మంత్రిని, దయచేసి మాకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇవ్వండి అన్న. ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే తప్ప కనీసం స్పందన లేదు. పక్కన ఎక్కడెక్కడో ఏమేమో ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం నీ పార్లమెంటు నియోజకవర్గం ఇది. నువ్వు పెద్ద పలుకుబడి ఉందంటావు ఢిల్లీలో, ఏముందో చూపెట్టు. కనీసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ సాధించు. వేములవాడలో దక్షిణ కాశీగా చెప్పుకునే మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, కోడెమొక్కుల దేవుడు. నీకు నిజంగా హిందూ అయితే, నీకు నిజంగా హైందవ ధర్మం మీద అంత ప్రేమ ఉంటే, నిజంగానే నీకు చాతనైతే పలుకుబడి ఉంటే వేములవాడ గుడికి ఒక 500 కోట్లు మీ ప్రధానమంత్రికి చెప్పి ప్రత్యేకంగా ఇప్పియి. అప్పుడు ఒప్పుకుంటాం నీకంటే గొప్పడేవాడు లేడని, నీకంటే గొప్ప హిందువు లేడని ఒప్పుకుంటాం కావాలంటే. ఏమి లేదు, ఉత్త మాటలు తప్ప, ఉత్త సొల్లు పురాణం తప్ప, తెల్లారులేస్తే తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసినవా? కరీంనగర్లో అక్కడ ట్రిపుల్ ఐటీ అడుగుతున్నాం. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం, అక్కడ ఒక ట్రిపుల్ ఐటీ కావాలని. చేసినవా? జమ్మికుంటలో కమలాపురంలో హ్యాండ్లూమ్ క్లస్టర్ అడిగినాం, ఇచ్చినవా? తెచ్చినవా? కనీసం ఆఖరికి కరీంనగర్లో తీగలగుట్టపల్లి కాడ ఒక ఆరోబి అడిగితే గది కూడా తెచ్చే ముఖం లేదు నాకు. తీగలగుట్టపల్లి కాడ కరీంనగర్ పట్టణంలో ఉండే ఆ రైల్వే దాని కాడ జంక్షన్ ఊకే ఆగిపోతున్నది, ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతున్నదని ఆరోబి అడిగితే గది తెచ్చే ముఖం కూడా లేదు నాకు. రైల్వే డిపార్ట్మెంట్తో, నేషనల్ హైవేస్తో మాట్లాడి ఇక బయటికి వచ్చేమో నేను అద్దత్తది తీసుకుంటా, గిద్దత్తది తీసుకుంటా, వేరే వాళ్ళని దత్తత తీసుకుంటా తర్వాత సంగతి. మొదలు గెలిపించిన నీ నియోజకవర్గం కరీంనగర్కి ఏం చేసినావో చెప్పి కాలబెట్టు. ఏం చేసినావు ఇప్పటి వరకు ఈ 4 ఏళ్లలో? ఇంకా ఏం చేస్తావు? నీకు ఆఖరి అవకాశం ఇది. ఇప్పటికైనా మీ పలుకుబడి ఉపయోగించి ఈ పనికిమాలిన పాదయాత్రలు, పసలేని విమర్శలు, చిల్లర మాటలు బంద్ చేసి మోడీ దగ్గరకు ఓ, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బయట తప్పించుకొని తిరుగుడు కాదు, పార్లమెంట్లో ఓ గట్టిగా మాట్లాడు, హిందీ రాకపోతే తెలుగులో మాట్లాడు, తెలుగు రాకపోతే నీకు వచ్చిన భాషలో మాట్లాడి 4 పైసలు తీసుకురా, కరీంనగర్ ప్రజలకు ఏమైనా సేవ చేయి. ఇక్కడ కూర్చొని తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు. కేసీఆర్ని తిడితే ఓట్లు రావు, మంత్రాలకు చింతకాయలు రాలవు. కేసీఆర్ గారిని తిట్టుడు తగ్గించి ప్రజలకు సేవ చేసే పని చేయండి. మేము ఒక పని చేస్తే మీరు 2 మంచి పనులు చేయండి. మేము వేములవాడలో తిప్పాపూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చినాం, మీకు చేతనైతే అంతకంటే పెద్ద హాస్పిటల్ కట్టు. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ పెట్టబోతున్నాం, నీకు చేతనైతే ఇంకొక మంచి పని చేయి, అంతకంటే మంచి పని చేసి చూపెట్టు. నీకు మేము ఇక్కడ సిరిసిల్ల నేతన్నల బతుకు మార్చినాం బతుకమ్మతో. నీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అంతకంటే పెద్ద పథకం తెచ్చి ఇక్కడ కాటన్ పరిశ్రమ సంక్షోభంలో ఉంది, వాళ్ళకేమైనా మంచి చేసే ప్రయత్నం చేయి. తెల్లారు లేస్తే లొలివెట్టుడు, చిల్లర మాటలు మాట్లాడు కాదు. దానివల్ల గెలువవు ప్రజల మనసు అర్థం చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని విజ్ఞప్తి. ఇక కాంగ్రెస్ మిత్రులకైతే వాళ్ళకి చెప్పేది ఏం లేదు, వాళ్ళని దేశంలో ఎవడు పట్టించుకుంటలేడు, మేము కూడా పట్టించుకుంటూ వేస్ట్. బీజేపీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని డిమాండ్ చేయాలి, అడగాలి. అడిగి గల్ల పట్టుకునైనా తప్పకుండా నిలదీసి వాళ్ళని తప్పకుండా ఎండగడతాం, వాళ్ళ డొల్లతనాన్ని బయట పెడతాం. ఓవర్లోడ్ కావాలి, నీ కిడ్నీ ఎందుకు పనికిమైన కిడ్నీ, నీకు డయాబెటీస్ ఉందట,
డ్యామేజ్డ్ ఆర్గన్స్ ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ తమరు బండి సంజయ్ గారిని పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి ఏదో ఇస్తే ఈయన ఎంటికలు ఇస్తా అన్నాడు డ్రగ్ టెస్ట్ కోసం. కేటీఆర్ అనేటోడే ఛాలెంజ్ చేసిండు, ఒక అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్ కి ఛాలెంజ్ చేసిండు. నువ్వు ఇస్తా అన్నావు, ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? నీకు ఇచ్చేది ఉంటే నువ్వు ఇచ్చేయి. నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావేమో, తీసుకుంటే తీసుకోకపోతే మొదలు పెట్టుకో. అదంతా అనవసరమయ్యా. నువ్వు ఒక రెస్పాన్సిబుల్ మంత్రివి. నువ్వు రేవంత్ రెడ్డికి ఏదో ఇస్తే నువ్వు ఇస్తా అన్నావు. అందులో కూడా క్విట్ ప్రోకోనే, మళ్ళా ఏదో ఇస్తేనే ఇస్తాడట. ఈయన స్వచ్ఛందంగా ఏమి ఇయ్యాడట. నీ మాట మీద నిలబెట్టుకో. నీకు ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా క్లీన్ గా బయటికి రా, అది నీకే మంచిది. ఇవన్నీ పనికిమాలిన మాటలు పక్కకు పెట్టి తెలంగాణ ప్రజలు ఇవన్నీ గురించి ఎవడు ఆలోచిస్తలేడు. నువ్వు 2015 జీహెచ్ఎంసీ ఎలక్షన్లల్లా నీకు 100 సీట్లు వచ్చినప్పుడు, 99 సీట్లు వచ్చినప్పుడు 100 రోజుల ప్రణాళిక తయారు చేసి ఏ డిపార్ట్మెంట్ ఏమేమి పనిచేయాలో జీహెచ్ఎంసీ పరిధిలో రూపురేఖలు మార్చేస్తా అన్నావు. మీ నాయన హుసేన్ సాగర్ అన్నాడు, మీ నాయన మూసీనది అన్నాడు. మళ్ళా 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలల్లా నాయబ్రాహ్మలకి ఫ్రీ కరెంట్ అంటివి, వాళ్ళకి 5-10 లక్షలు వాళ్ళ సామాగ్రి కొనుక్కుంటందుకు లోన్లు అంటివి, రజకులకి ఫ్రీ కరెంట్ అంటివి, వాటర్ బిల్ ఉండదంటివి. నువ్వు అందరికీ అప్పుడు ఫ్లడ్స్లల్లా, జీహెచ్ఎంసీ ఫ్లడ్స్లా నష్టాలు, ఇళ్లల్లా ఇబ్బందులయ్యి ఇళ్లకి నీళ్లు వచ్చిన వాళ్ళకి నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు అందరికి ఇస్తా అంటివి. అప్పుడు ఏదో కోడ్ వచ్చిందని ఆపుతీవి. కోడ్ కాగానే, ఎలక్షన్లు కాగానే మళ్ళీ ఇస్తా అని నువ్వు మీ అయ్యా మాట్లాడినరు. మరి అది ఇయ్యకపోతేవి. మీరు చేసిన వాగ్దానాలు, ఇండ్లు గాని, నిరుద్యోగ భృతి గాని, ఉద్యోగాలు గాని, రైతు రుణమాఫీ గాని, ఉచిత ఎరువులు గాని, మీరు చేసిన వాగ్దానాలు ఏంది? మొన్న మునుగోడులో చేసిన వాగ్దానం ఏంది? దుబ్బాక వాగ్దానాలు ఏమైనాయి? మీ దళిత బంధు ఏమైంది? ఇవన్నిటి గురించి నువ్వు ఒక మంత్రిగా జవాబులు ఇవ్వాలి. గాని నీ పనికిమాలిన డ్యామేజ్డ్ కిడ్నీ, నీ దొడ్డైన నీ తోలు, నీ గోర్లు, నీ బొచ్చు ఎవరికి కావాలరా నాయనా ఇవన్నీ? నువ్వు రేవంత్ రెడ్డి కోసారి ఛాలెంజ్ చేసుకున్నావు. ఆ మాట మీద నిలబడు ఫస్ట్. ఆ బండి సంజయ్ గారట తంబాకు, లవంగానికి తంబాకుకి తేడా తెలవని మంత్రి ఈ కల్వకుంట్ల తారక రామారావు. మంటలేంది పొగరాదంటారు. ఊకే ఈయన మీద డ్రగ్ అలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి, ఈయన దోస్తులు డ్రగ్ కేసులలో ఉన్నారు కాబట్టి వస్తున్నాయి. దానికి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ మంత్రిగా పో, టెస్ట్ చేయించుకో, ఆ రిపోర్టు బయట పెట్టేసి అయిపోయాయి. ఇక పబ్లిక్ సర్వెంట్, ట్రాన్స్పరెంట్ గా బతుకు. అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడే బదులు నువ్వు స్వచ్ఛందంగా చేసుకో అయ్యా. ఇంకేమన్నా బ్రదర్? ఈ పనికిమాలిన కేటీఆర్ ముచ్చట తప్ప మన పనికొచ్చేది తెలంగాణ సమాజానికి ఏమన్నా అడిగితే అడుగుంటే చెప్తా జవాబులు. ప్రధానమంత్రి గారిని ఇవాళ కలవడం జరిగింది, దీర్ఘంగా చర్చించడం జరిగింది, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చర్చించడం జరిగింది. చర్చ ఏం జరిగిందో మీకు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మా నాయకులు వాళ్ళకున్న ప్రణాళికలు, వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ స్కీమ్లు దేశవ్యాప్తంగా అన్నిటి కూడా ఇవాళ మీటింగు తర్వాత నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, 80 సీట్ల కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి రావు. 80 సీట్ల పైన గెలిచి భారతీయ జనతా పార్టీ సునాయాసంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీ కేసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. నోటీసులు అంటారు, మళ్ళీ 4 రోజులు సపరేట్ ఉంటారు, మళ్ళీ నోటీసులు అంటారు. అది ఎందుకు కేసులు వేగవంతంగా అవుతలేదు? బీజేపీకి నోటీసులకి కేసులకు సంబంధం ఏందండి? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది బీజేపీ.
దర్యాప్తు సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కోర్టులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు, ఏ సిస్టమ్ చేసే పని వాళ్ళు చేస్తుంది. ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏలు పెట్టదు, పార్టీ పనులు పార్టీ చేసుకుంటాం. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లా దోషిగా అయితే ఆమె జైలుకు పోతుంది. కేటీఆర్ ఫీనిక్స్లను ఏ మనీ లాండరింగ్లను ఎన్లన్నా ఆయన దోషిగా తేలితే ఆయన జైలుకు పోతాడు. అవన్నీ దర్యాప్తు సంస్థలు చేసే పని వాళ్ళు చేస్తారు. భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.